పవిత్రత అనేది చూపెట్టుకోనికే కాదురా ఫౌలగా. మళ్ళీ నువ్వు ఎందుకు వేసుకున్నావు రా బట్టలు? ఇగో ఇది ఎందుకు వేసుకున్నావు? ఇవన్నీ ఇట్లు అనుకుంటా అని కసి చూడరా. నేను ఆ వీడియో 4-5 సార్లు చూసిన. గరికపాటి గారిని మాట్లాడుతుంటే నీ కషి ఎందుకురా అంతా? దా నీ కషి సల్లబడుతుంది, కాశీకి రా, నేను ప్రక్షాళన చేస్తా గంగల. దా నువ్వు ఒక అయ్య పుట్టుక పుడితే దా కాశీకి వచ్చి నువ్వు నాతో మాట్లాడు. దా కూర్చుందామాట కాశీ ఘాటు మీద. వీడికి దున్నపోతులు రేప్ చేసినవి కనిపిస్తాయి, మేకలు రేప్ చేసినవి కనిపిస్తాయి. మళ్ళీ పహల్గామ్లో ఒక్క మాట మాట్లాడిండా వీడు? ఇజ్రాయెల్ మీద ఒక్కటిసారి అన్న మాట్లాడిండా? ఏమో అన్నావు కదరా, కోసుకోని అన్నావు కదా. ఇగో ఈ గుచ్చలు ఉన్నాయి చూడు, ఈ గుచ్చలు ఇవే గుచ్చలు అనుకో బిడ్డ. భారత్కి వచ్చినావు అనుకో, ఈ గుచ్చలు నీవి ఇట్లా విసుకుతాం, ఇట్లా పడాలి. జాగ్రత్తగా ఉండు. ఇక వటకాయలు పోయిన తర్వాత ఇంకేముంటాయిరా? వంకాయలు ఉంటాయా? ఇగో ఇది వంకాయ అనుకో, ఇదే దోసకాయ పెట్టినా మరి, నేను వంకాయ పెట్టినా. జరాసంధుని చీరినట్టు చీరుతాం నా కొడక రాజ్యాంగబద్ధంగా. డంకేపే చోట్ సవాల్. ఇసుంటి చిల్లర నా కొడుకులని ఇసుంటోని వదలొద్దు.